షానేండ్లకు సొంతూరుకి పోతున్నామంటే ఎంత సంబరం ఉంటుంది చెప్పురి మనసులా. మూడొద్దుల ముందుగాలకేంచే ఎప్పుడెప్పుడా అన్నట్టు ఆతృతతోనే చూస్తుంటాం. సొంతూరుకు పోయేటి మనకెంత ఉంటుందో ఆడుండేటి మనోళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే మనకంటే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అసొంటిది ఇక రాక రాక సీఎం సార్ వస్తున్నాడంటే ఇంకెట్లుంటుంది. ఎట్లుంటుందో నేను చెప్పుడు కాదు కానీ చూపెడుతూ చూడుర్రి. చలో కొడంగల్. రైట్. షానాళ్లకు గాలి మోటార్ ఎక్కి సొంత ఇలాకాకు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. గాలి మోటార్ దిగుడే ఆలస్యం. అధికారులు పోలీసులు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. పూల గుత్తులు చేతిలో పెట్టిర్రు. ఆడికెంచి సీదా కొడంగల్లు ఎంకన్న స్వామి గుడికి. సాములోని గుడిని ముద్దుగా చేసేటి పనులన్నీ ముంగటేసుకొని సాలే దగ్గరుండి శంకు బండలు బాతిండు. అత్యంతలేసి భూమి పూజ చేసిండు. ఇక ఆడికెంచి మీటింగ్ కాడికి ఒత్తుడొత్తుడుతోనే గీ ముచ్చట చెప్పిండు సీఎం సారు. రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. గుడన్న గెలిచింది, లేకపోతే గడన్న గెలిచింది. ఎవరు గెలిచినా కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం. మరి ఇవాళ మీ ఆశీర్వాదంతో పెద్ద కుర్చీ కొడంగల్కు కదిలొచ్చింది. అగోగా పెద్ద కుర్చీ అంటే సీఎం కుర్చీ కావచ్చు. అవు సారు గీ కొడంగల్కెంచే ఎమ్మెల్యే అయిండు, సీఎం కుర్చీలకు ఎక్కిండు. నిధులు నియామకాల కొరకే తెలంగాణ తెచ్చుకున్నాం గానీ ఫ్యాక్టరీలన్నీ పక్క రాష్ట్రంలో లారీలు తిరిగేది మనకాడ. కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీని పట్టుకొస్తా, చదువుకున్న వాళ్ళకు కొలువులు ఇస్తా అనుకొచ్చిండు సీఎం సారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలు కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును కట్టాలని నియోజకవర్గానికి చుట్టుముట్టుండేటి మండలాలకు కృష్ణా జలాలు పట్టుకురావాలని ఆర్డర్లు వేసిండు. అంతేకాదు కృష్ణా జలాలతో ఎన్ని ఊళ్ళకు పాయిదుందో కూడా చెప్పిండు సారు. గిట్లా ఓ రోజు వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకుంటూనే పోయిన పాత సర్కారులని పొట్టు చాపించిండు కూడా. మరి చూడాలి దీని మీద ఎగస్ పార్టీ ఏం మాట్లాడతారో అనేది. కానీ ఏదున్నా సొంత గడ్డకు పోయి సొంత మనుషులకు భలే వరాలు కురిపించిండు పోండ్రి సీఎం సారు.